వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఇన్స్టంట్గా రవ్వ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇడ్లీలోకి కాంబినేషన్గా ప్రెషర్ కుక్కర్లో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్పు దాకా కందిబ్యాలు తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. మరో పక్క ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా పెరుగును తీసుకోండి. తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోండి. పెరుగుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా వాటర్ని తీసుకోండి. ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలి. ఈ బ్యాటర్ కోసం నేను పావు కప్పు వాటర్ పోసుకొని ఎక్స్ట్రా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ కలుపుకున్నాను. తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. ఇడ్లీ బ్యాటర్ని ఇలా కొద్దిగా నానబెట్టుకుంటే మీకు ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయి. ఆలోపు మనం సాంబార్ ప్రిపరేషన్ చూద్దాం. ఈ కందిబ్యాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి. ఇప్పుడు వీటి నీళ్లు తీసేసి ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుందాం. కుక్కర్లో కందిబ్యాళ్ళు వేసుకున్న తర్వాత కందిబ్యాళ్ళు ఉడకడానికి ఒక కప్పు దాకా నీళ్లు తీసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపును ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 3 విజిల్స్ తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూస్తే కందిపప్పు మనకు ఇలా ఉడికిపోయి ఉంటుంది. కందిపప్పు మనకు ఎలా ఉడికిపోవాలి అంటే మనం ఇలా చేతితో నొక్కి చూస్తే అది గంధంలా అయిపోవాలి. అలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ కందిపప్పును పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. కందిపప్పును పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కూరగాయలు యాడ్ చేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు, అలాగే ఒక మునక్కాయ ముక్కలు. ఇక్కడ కరివేపాకును నేను రెబ్బలతో సహా తీసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలను ఇలా నిలువుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయల ముక్కలన్నీ కుక్కర్లోకి వేసుకోండి. కరివేపాకును ఇలా రెబ్బలతో సహా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ సాంబార్లోకి పావు కప్పు దాకా చింతపండు రసాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే సాంబార్లో వేసే కారం మసాలాలన్నీ నేను ఇందులోనే వేస్తాను. పావు టీ స్పూన్ దాకా ఇంగువ, 1 టీ స్పూన్ కారం, నేను ఇక్కడ కారం తక్కువగానే వాడుతున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్. మీరు ఇక్కడ రెడీమేడ్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ మసాలా అయినా కానీ వాడుకోవచ్చు. అలాగే ఇందులో టేస్ట్ను బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగిన రాళ్ళ ఉప్పు వేసుకొని దీనిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలను డైరెక్ట్గా సాంబార్లో వేసుకుంటే కొంచెం అక్కడక్కడ ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అందుకనే నేను ఇలా చింతపండు రసంలో మిక్స్ చేసుకొని సాంబార్లో వేసుకుంటున్నాను. ఇలా చింతపండు రసం పోసుకున్నాక ఒక కప్పు దాకా వాటర్ పోసుకోండి. తర్వాత ఒక గరిటెతో అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పావు కప్పు దాకా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఈ కొత్తిమీరను కూడా ఒకసారి సాంబార్లో కలుపుకోండి. సాంబార్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలు ఉడికేంత వరకు కుక్కర్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచండి. ఈ కుక్కర్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక విజిల్ ఇచ్చిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నాను. కూరగాయలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు సాంబార్ని గరిటెతో ఇలా మిక్స్ చేసి కూరగాయలు ఉడికిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి.
ఇప్పుడు ఆ సాంబార్లోకి ఒక పోపు పెట్టుకుందాం. ఇలా కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాంబార్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఇడ్లీలోకి సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ వెరైటీస్లో నేను 2-3 వెరైటీస్ చేస్తూ ఉంటాను. అవి ముందు వీడియోలో చూపిస్తాను. ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇడ్లీ కన్సిస్టెన్సీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి. తర్వాత ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇంత థిక్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇడ్లీలు పొంగడానికి ఈ బేకింగ్ సోడా వేస్తున్నాము. అలా అని ఈ బేకింగ్ సోడాని ముందుగానే వేయకూడదు. బేకింగ్ సోడా వేయగానే పెరుగుతో యాక్టివేట్ అయ్యి ఈ ఇడ్లీ బ్యాటర్ అంతా మనకు బబుల్స్గా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ బేకింగ్ సోడాని ముందుగానే వేయకూడదు. అలా చేస్తే ముందు మనకు రవ్వ నానదు. రవ్వ నానాలంటే బేకింగ్ సోడా ముందుగానే వేయకండి. ఇప్పుడు ఇడ్లీ ప్యాన్కి ఆయిల్ వేసుకోండి. ఈ ఇడ్లీ ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇడ్లీ బ్యాటర్ నేను ఏ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. నేను చూపించిన విధంగా బ్యాటర్ కలుపుకుంటే మీకు ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. ఇడ్లీలన్నీ ఒకే సైజు వచ్చేలాగా ఒక గుర్తు పెట్టుకొని గరిటెతో పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇడ్లీ ప్లేట్లో ఇలా బ్యాటర్ పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇక స్ట్రిమ్మర్లో పెట్టేసుకోవడమే. ఈ బ్యాటర్ని స్ట్రిమ్మర్లో పెట్టేసుకున్న తర్వాత వీటిని 12 to 15 minutes స్ట్రిమ్ చేసుకోండి. ఒక 12 minutes తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకు ఇడ్లీలు ఇలా పొంగి ఉంటాయి. ఇవి మనకు రెడీ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఒక నైఫ్ని ఇలా గుచ్చి చూస్తున్నాను. ఇది నీట్గా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇడ్లీలను వేడి మీద తీస్తే వాటి షేప్ కరెక్ట్గా రాదు. ఒక 5 minutes తర్వాత ఈ ఇడ్లీలను డిమోల్డ్ చేసుకుందాం. ఒక 5 minutes తర్వాత నేను ఈ ఇడ్లీలను డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకు ఇడ్లీ తినిపించాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా బ్యాటర్ని రెడీ చేసుకొని ఇడ్లీలు చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.